హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ శ్యామ్ ప్రసాద్ అండ్ యు ఆర్ వాచింగ్ డార్క్ టెక్ ట్రివియా యూట్యూబ్ ఛానల్. ఇంటి దగ్గర ఫుల్గా ఎండ ఉందనేసి, అంటే ఇంకా తెలిసిందే కదా ఎలా ఉంటుందో. మా ఊరు చూడండి, వెనక ఏదో రెడీ చేస్తున్నాడు అనమాట. స్టాండ్ తీసుకొని వచ్చాం. అంటే సినిమాటిక్ టైప్లో ఇక్కడికి వచ్చి ఒక వీడియో రికార్డ్ చేసుకుని షూట్ చేసుకుని, అంటే వేరే ఛానల్లో అప్లోడ్ చేయడానికి. మొత్తం ప్రాపర్గా అక్కడ బైక్ కనిపించదు, రోడ్ ఉంది అక్కడ దూరంగా, ఒక రోడ్ ఉంది, అన్నీ వెళ్తున్నాయి చూడండి. అక్కడ బైక్ పెట్టేసాం అండ్ స్టాండ్ తీసుకొని వచ్చేసాం. 3 మొబైల్స్ పట్టుకొని వచ్చేసాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇంటి దగ్గర ఎండ ఉంది అనేసి మిట్ట మధ్యాహ్నం వస్తే ఇదే తిప్పలు. పైన ఎండ దోల తీర్చేస్తుంది. అండ్ అంటే వచ్చింది ప్లేస్ ఎక్కడికో కాదు, ఇక్కడికి అనమాట. కనిపిస్తుంది కదా చెరువు చల్ల గాలి వీస్తుంది, కానీ పైనుంచి ఎండ చాలా కొడుతుంది అబ్బా, మామూలు కాదు. ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. అంటే వస్తే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ కూడా 5 to 6 మధ్యలో అలా వస్తే పర్లేదు, ఎందుకంటే ఆ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈ టైంలో వస్తే ఎండ అదే సూర్యుడు చాలా కొడుతున్నాడు అయ్యా స్వామి, మామూలు కాదు. కానీ ఏ మాట కామాట, మిట్ట మధ్యాహ్నం అయినా పర్లేదు, కానీ చల్లగాలి బాగా వేస్తుంది బ్రదర్. ఇంటి దగ్గర అప్పుడప్పుడు ఇంటి దగ్గర అలానే ఉండకుండా ఇలా రండి, చాలా బాగుంటుంది. నేను లాస్ట్ వీడియోలో ఒక వీడియో చేస్తాను కదా, నైట్ టైం పైకి రండి, మిద్ద మీదకి వచ్చి అలా తినిన తర్వాత ఒక 10 minutes లేకపోతే ఒక 30 minutes వాకింగ్ చేయండి, చాలా ఫ్రీగా ఉంటారు అనేసి. సేమ్ అలానే స్టాండ్ పడకండి, కానీ బాగుందబ్బా, ఏ మాట కామాట. బ్యాక్ కెమెరాతో మొత్తం నీట్గా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ అయితే కొండలు, నిజంగా చెప్తున్నాను, మా సైడ్ మాత్రం కొండలు విపరీతంగా, ఎటు చూసినా చుట్టూ కొండలే. అండ్ స్టాండ్ వచ్చేసిగా ఇక్కడ ఇలా సెట్ చేసాం. అంటే ఇక్కడ స్టాండ్ ఇలా పెట్టేసి మొబైల్ని అటాచ్మెంట్ చేసి ఇలా మా ఊరు కనిపిస్తున్నాడు చూడు, ఇలా వచ్చేసి నీట్గా ఒక వీడియో రికార్డ్ చేసుకుందాం అంటే అసలు ఎండకి కావడం లేదబ్బా, నిజంగా చాలా కొడుతుంది ఎండ మాత్రం. దూరంగా ఒక కొంగ ఉంది, కనిపిస్తుందా మీకు? ఇది అంటే మొబైల్ కెమెరాలో కొంచెం క్లారిటీ రాకపోవచ్చు, కానీ ఇక్కడ పక్షులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. ఒకటి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, బ్లాక్ కలర్లో. ఫోకస్ పెడదామన్నా సరే మొబైల్ కెమెరా అబ్బా ఇంతే ఉంటుంది, ఇంకేం చేస్తాం. కానీ ఏ మాట కామాట చాలా అంటే చాలా బాగుందయ్యా మై డియర్ ఫ్రెండ్. ఇది ఏంటోగా ఇక్కడ వేర్ల టైప్లో ఏవో లేచాయిరా అని అంటున్నానని ఏమనుకోకండి, అంటే ఫ్రెండ్లీగా కనిపిస్తున్నాయా మీకు? చూపిస్తున్నా నేనైతే, వాటర్ ఉన్న కనిపిస్తున్నాయా లేదురా నాయన. ఇక్కడ మైక్రో కరెక్ట్గా ఇక్కడ ఐ థింక్ మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు అర్థం కావటం లేదు, ఎందుకంటే ఎండకి స్క్రీన్ కూడా సరిగా కనిపించడం లేదు నాకైతే. కానీ దూరంగా పక్షులు, అంటే సిటీలో ఉంటాం కదా, పక్షులని చూడటం చాలా రేర్. కాకులు తప్ప ఏం కనపడవయ్యా నాయన టౌన్లో. ఇంటి దగ్గర ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచి బయటికి రాలేం. కానీ భలే ఉంది అయ్యా, సూపర్ ఉంది ఇక్కడ. పక్షి, ఈక, గెడ్డి, తొక్క, తోటకూర అన్నీ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే రండి, ఫ్రీ 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 ఫ్రీ. దూరంగా కొండ కనిపిస్తుంది చూడండి, భలే ఉంది ఆ కొండ మాత్రం. మా వాడు ఏదో చెప్తున్నాడు, ఏదా హాఫ్ అని అబ్బా, అంతే. బాగున్నాయి కదా ప్లేసెస్ మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ ఉంటాయి. కానీ ఏంటి అంటే టైం సెన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే ఇలానే ఉంటుంది పరిస్థితి. ఏముంది, చాలా బాగుంది. ముళ్ళలు నాకు ఎండకి సరిగా కనిపించడం లేదు, అది ప్రాబ్లం. అంటే స్క్రీన్కి సరిగా కనిపించడం లేదు. ఏం లేదబ్బా, గ్లింబల్ అయితే ఏం లేదు. ఆ స్టాండ్ ఉంది కదా, స్టాండ్కే కనెక్ట్ చేసే అన్నమాట. బాగుంది కదా, ఎందుకు బొక్క ఊకినే అవి ఇవి తీసుకొని వచ్చుకొని ఉన్న వాటితోనే నార్మల్గా మంచిగా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఏడా అక్కడ నుంచి అయితే వచ్చేసాం ఇంకా, ఎందుకంటే ఇంకా వచ్చిందే రాంగ్ టైం కాబట్టి ఇంకా ఇంటికి వెళ్తున్నాం అబ్బా. బ్యాక్ సైడ్ అయితే చూడండి బాగుంది కదా మొత్తం. రాంగ్ టైంలో వచ్చినాం బ్రదర్, ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఇంకా ఏం చేస్తాం, చెరువు దగ్గరికి వెళ్ళిపోయాం. మొత్తం ఫుల్ ఎండ, ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వస్తే ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎలాగో వేడి వేడి గాలిలు అంటే ఇంకా ఫుల్గా ఉంటాయి. పైన ఎండ మాత్రం చాలా కొట్టింది, ఏం మాటకు ఆ మాట, మామూలుగా కొట్టలేదు. మా అమ్మ కూడా ఇండిలో అంతా కొట్టలేదు మరి, ఆ లెవెల్లో ఎండ చాలా కొట్టింది. కానీ ఇంకా వచ్చింది ఎలాగో వచ్చాం. ఇంకా ఈ కాలువని చూద్దామంటే కాలువలో ఉండే నీళ్ళన్నీగా ఆవిరైపోయాయి. ఎలా అయిపోయింది చూడండి, ఏదో మురికి కాలువ అయిపోయినట్టు అయిపోయింది. కానీ ఈ కాలువ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందో తెలుసా మీకు. అటు సైడ్ చూపిస్తాను చూడండి, అటు సైడ్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. తుప్పలోకి వచ్చినాం బ్రదర్, తుప్పలోకి వచ్చినాం. వీడుగా ఫ్రెండ్ గాడితో రావాల్సి వచ్చింది తుప్పల్లోకి, ఇంకేం చేస్తాం కర్మ. వాడితో తుప్పల్లోకి వెళ్ళిపోయిన శ్యాంప్రసాద్. అయ్యి చెప్పురా. వ్యూ మాత్రం ఎక్సలెంట్ వ్యూ, కానీ రాంగ్ టైం. ఇంకోసారి బుద్ధి ఉంటే తెలుసుకోకుండా రాంగ్ టైంలో మాత్రం రాను. ఎంత బాగుంది కదా. వెళ్ళే బండ్లు పోతున్నాయి, వచ్చే బండ్లు వస్తున్నాయి. మనం బేసికలీ ఇంట్రోవర్ట్ అనమాట. మన టౌన్ దగ్గర నుంచి చాలా లాంగ్ రావటం వల్లే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. కానీ లేకపోయింటే మాట్లాడాలంటే సిగ్గు. రా ఇంకా ఆడే ఉంటావా. ఇది వచ్చేసి సింగిల్ రోడ్ అనమాట. క్రికెట్ ఆడుతులే. ఇది వచ్చేసి సింగిల్ రోడ్. ఎక్కడికంటే ఇక్కడ నుంచి అటు సైడ్ ఒక మెయిన్ రోడ్ ఉందన్నమాట, అది డైరెక్ట్ కర్నూలుకి కనెక్ట్ అయ్యే రోడ్. ఈ రోడ్ వచ్చేసి ఆ రోడ్కి కనెక్ట్ అవుతుంది. కానీ రోడ్ మాత్రం సింగిల్గా పీస్ఫుల్గా బాగుంటుంది. ఎవరు వెళ్ళరు, చాలా తక్కువ. ఆటో వెళ్తుంది ఇప్పుడు, ఆటోలు బైకులు తప్ప ఇంకా పెద్ద పెద్ద ఏమీ వెళ్ళవు. అందుకే రోడ్ ఇంత బాగుంది. టూ ప్లేసెస్కి వెళ్ళి డిసప్పాయింటెడ్ అనమాట, చెరువు దగ్గరికి అండ్ కాలువ దగ్గరికి. బట్ ఈ ప్లేస్ మాత్రం అసలు 1% కూడా డిసప్పాయింట్ చేయదు. ఇది ఏ ప్లేస్ అంటే ఏ లేదు బ్రదర్, మన సైడ్ అంటే మా సైడ్ ఇది తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే మా సైడ్ తాటి చెట్లు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. చాలామంది ముంజులు అంటారు, అంటే అవి తాటి ముంజు లోపల. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. బైక్ను వచ్చేసి అక్కడ పెట్టేసాం. ఎక్కడ్రా కింద ఒకటి 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 పైన చెట్టు మీద ఉన్నాయి, ఆగండి. ఇవన్నమాట కనిపిస్తున్నాయా, చాలా ఉన్నాయి పైన. మొత్తం ఇది తోట టైప్ ఉంది, అన్నీ అవే ఉన్నాయి. ఎటు దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్స్ అంట, 10 ఎకరాస్ మొత్తం ఇదే. 10 to 20 ఎకరాస్, 10 to 20, 30, చాలా పెద్దదబ్బా. నాకు కరెక్ట్గా తెలియదు, నేను ఇది రావడం థర్డ్ టైం అనమాట. కానీ చాలా బాగుంది కదా. ఇంటి దగ్గర లేకుండా ఇలా వచ్చి తిరగడం అంటే నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం ఎప్పుడు వేరే ఛానల్స్లో ఇది నార్మల్ యూట్యూబ్ అంటే ఈ ఛానల్లో మానిటైజేషన్ పోయిందని ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. కానీ వేరే ఛానల్లో మాత్రం కంటెంట్ బాగా తీస్తాం. అసలు వాయిస్ని ఎక్కడ ఎడిట్ చేయకుండా నార్మల్గా ఇలా రికార్డ్ చేసి చెప్తున్నాను కాబట్టి అక్కడక్కడ తడబడచ్చు. నాకు సరిగా అంటే కరెక్ట్గా మాట్లాడటం రాదు. చిన్నప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నార్మల్ అయిందిలేండి. కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది కదా, మొత్తం అడవిలోకి వచ్చినట్టు ఉంది నాకైతే. మా ఊడైతే ఎక్కడ చూరినారా రే, ఎక్కడా కనిపిస్తున్నాడా. మొబైల్ చేంజ్ చేయాలి బ్రదర్, కొంచెం అంతా కరెక్ట్ అయిపోతే మనకి అంతా సెట్ అయిపోతే. తుప్పలు వెతుకుతున్నాడు మా ఓడు. ఏమైనా దొరికినాయా చూసుకేమన్నా దొరికింటే. ఎక్సలెంట్ వ్యూ బ్రదర్ ఇక్కడ మాత్రం. ఇది మాత్రం నన్నైతే డిసప్పాయింట్ చేయలేదు. ఎక్కడికైనా వస్తే కానీ అంటే హట్ అవడం అంటే అసలు ఇష్టం ఉండదు నాకు. బట్ ఈరోజు 2 times హట్ అయ్యా, ఎందుకంటే అది కూడా నా వల్లే.
భలే ఉంది కదా వ్యూ మాత్రం. రండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా వస్తే. ఉందా ఒకటి కాయ దొరికింది రోయ్. తింటారా? తింటే రండి తినాలనుకుంటే. కానీ భలే ఉంది వ్యూ మాత్రం. మీ సైడ్ కూడా ఎప్పుడైనా ఇలా వచ్చి ఇలా ఏదైనా చేయాలనుకుంటే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. నేను వచ్చేసి ఈ వీడియోలో ఇలా చెప్పకూడదు, వేరేది చెప్పాలనుకున్నా. లైక్ ఎలా అంటే ఎలక్ట్రానిక్స్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా గ్రో చేసుకోవాలి, అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ గైడ్లైన్స్ గురించి, అండ్ వేరే స్కిల్స్ గురించి, కన్వర్జేషన్ ఎలా బిల్డ్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటి గురించి చెప్పాలనుకున్నా. బట్ ఇదైతే చెప్పాల్సి వచ్చింది, తప్పలేదు ఇంకా. ఎందుకంటే ఇంత లాంగ్ వచ్చి వీటిని చూడకుండా ఇలా చెప్పకుండా వెళ్తే ఏం బాగుంటుంది కదా. మనోడు మాత్రం పోతూనే ఉన్నాడు, ఎక్కడికి పోతాడో తెలీదు. కానీ బాగుందబ్బా వ్యూ మాత్రం. మీ సైడ్ ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తెలుసుకుంటా. రెండు దొరికినవి ఎక్కడ తీసుకోవచ్చానా? అంటే ఎవరైనా తీసుకుంటారు కదా దీన్ని, ఎవరన్నా వేలం పాట తీసుకుంటారు కదా. ఎక్కడన్నా స్ట్రైటా? బాగుంది కదా అంతా పైన భరత్. ఇది ఆయన వచ్చి చూపిస్తాడంటారు. ఏం లేదు, ఇక్కడ తాటి చెట్లు ఉంటాయి కదా, అంటే వీటిని పైకి ఎక్కి తీసుకోకూడదు అనమాట. అలా తీసుకుంటే మనల్ని కుళ్ళ కొడుస్తారు. ఏముంది కింద పడినవి అయితే తీసుకోవచ్చు అన్నారు. ఇక్కడైతే పడినాయి చూడండి, కనిపిస్తున్నాయా అక్కడ కరెక్ట్గా? అది అది అక్కడ పైకెక్కి తీసుకోకూడదు. పైకెక్కి ఎందుకు తీసుకోకూడదు అంటే వీటిని కొనుక్కుని ఉంటారు. అంటే అందరు కలిసి, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఎలా అయితే వైన్ షాపులు టెండర్ వేసి ఎలా ఒక 1 year 5 years అలా తీసుకుంటారు. అంటే రెంట్ టైప్లో 1 year ఇది వచ్చేసి ఒక పర్సన్ రెంట్ తీసుకుంటాడు. అంటే మనీ ఇచ్చి గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి ఆ ఇయర్ మొత్తం అతను తప్ప వేరే వాళ్ళు ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు, ఎంటర్ అయ్యి తీసుకోవడానికి లేదు. బట్ కింద పడినవి అయితే మనం తీసుకోవచ్చు అన్నారు. మేబీ నాకైతే ఒకటి దొరికింది మా ఓడి వల్ల. రే మామ ఇటు తిరిగి ఒకసారి చూడరా. ఇంకా పైన అయితే చాలా ఉన్నాయి కానీ తీసుకోకూడదు. అంటే మనకి రూల్స్ బ్రేక్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ ఇలాంటి వాటిలో మాత్రం గప్చుప్గా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే చాలాసార్లు తిన్నామన్నమాట తిట్లు. సో తెలియని ప్లేస్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం అణిగి ఉంటే బాగుంటుంది, లేకపోతే కుళ్ళ పడుస్తారు బ్రదర్. బేసికలీ నాకు మాట్లాడటానికి రాదు. అంటే చాలామంది క్రియేటర్స్ ఇలానే మాట్లాడతారు అనేసి వాళ్ళవి కొన్ని వీడియోస్ చూసి నేను కూడా అలా ట్రై చేస్తున్నాను అంతే. బట్ నా రియల్ వాయిస్ అయితే ఇలా కాదు, నేనైతే ఇలా మాట్లాడను. బట్ మాట్లాడాల్సి వస్తుంది అంతే, తప్పట్లేదు. బాగుంది కదా వ్యూ మాత్రం. బ్లూ స్కై, వైట్ క్లౌడ్స్ అండ్ గ్రీన్ చెట్లు భలే ఉన్నాయి అబ్బా. మన నెత్తిపైనే తాటి చెట్లు అంటే తాటికాయలు ఉన్నాయి. కింద పడింది అనుకో నా నెత్తి పగిలిపోతుంది. మా ఊరు నన్ను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లోకి జాయిన్ చేస్తాడు. అంత సీన్ లేదు, కానీ పోతే పోయాలి అనేసి ఇక్కడే పాడేసిపోతాడు కదా. అంతే కదా భరత్? అంతే కదా, అంతే అన్ను నువ్వు. ఎన్ని 2 దొరికినాయా? డౌట్ కొడుతుందా? పండ అయినా ఉంటారు కదా. కానీ ఎక్సలెంట్ ఉంది అబ్బాయి. ఇక్కడ చూసుకోండి, మొత్తం అవి పైనుంచి కింద పడి మొత్తం పోయినాయి. ఎవరో బీర్ సీసాలు తాగినారు బ్రదర్. ఇక్కడ బీర్ తాగినారు. బీర్ సీసాలు కాదు, బీర్ బాటిల్ అయితే ఇక్కడ పడిపోయినాయి. కానీ ఏం మాట కామాట ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అంటే పార్టీ చేసుకోవాలనుకున్నా సరే, పార్టీ చేసుకోవాలనుకుంటే ఆ ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి హాయిగా దామ్గా పార్టీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఏముంది చెట్ల కింద కూర్చొని ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటూ ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మామూలుగా ఉండదు కదా అలా, అది మ్యాటర్. సరే ఇంకా చాలు. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్తే నాకు నోరు నస్తుంది, ఇంతకంటే ఎక్కువ వింటే
మీకు చెవులు నొప్పిస్తాయి కాబట్టి నేను ఇంకా వెళ్ళిపోతాను. నేను బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అంటే ఇది డే టైమే, బట్ ఈ వీడియో వచ్చే లోపల నైట్ అవుతుంది కాబట్టి ఇంకా గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, జాగ్రత్త, టాటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఉంటా బాయ్, ఇంకా బాయ్. పండు దొరికిందని సంతోషపడ్డాం, కానీ మాకు దొరికినటువన్నీ వేస్ట్ అని ఆ బ్రో చెప్పేశాడు. ఇంకా ఏం చేస్తాం, బొక్క. అంతసేపు ఇద్దరం మోసుకొని 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 ఇంత దూరం వస్తే ఇంకా ఇక్కడ ఈ రెండు తీసుకొని వచ్చుకున్నాం, బట్ అవి పోయినాయంట. ఇంకేం చేస్తాం, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడమే. హలో చెప్పండి. ఇక్కడ వచ్చాను, ఊరెవరికి వచ్చాను. పోయినాయా ಯಾವ ವರ್ಷ ఇది కపటి కపటి పెత్తు పెద్దములే మా చిన్నమ్మ ఇంటికి వచ్చాను. అన్నీ పోయినాయా? పెద్దములు ఆడే దగ్గరలో ఉన్నాం అనమాట, కపటిలో ఉన్నాము. తొక్క 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 అంటే ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చామన్నమాట ఈరోజు. బట్ 3 ప్లేసెస్లో డిసప్పాయింటెడ్. అవి పండ్లు దొరికాయి, ఏదో ఇంకా వచ్చిన తర్వాత థర్డ్ టైం అయినా కొంచెం బాగుంది అనుకునేసరికి ఇంకా అవి పోయినాయంట. ఇంక మనం ఇంకేం చేస్తాం, వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి. రాని ఇంకా ఇంకోసారి రాని ఇక్కడికి. అంటే వచ్చినా సరే ఇంకా వీడియో రికార్డ్ చేయని ఇలా. వాడు చూడండిగా వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో, వెళ్ళేటప్పుడుగా అంత డిసప్పాయింటెడ్ అనమాట. 3 ప్లేసెస్కి వచ్చి 3 ప్లేసెస్లో డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నా మేము. ఇంకా అంతే, ఇంకా బాయ్, ఉంటా, వద్దులే, ఇంకా ఉంటా ఉంటా ఉంటా, బాయ్.